అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాగా లాంగ్ అయితే మళ్ళీ వీడియో రాదు. లాస్ట్ ఒక 6-7 months నుంచి మన నిర్మల్ జిల్లాలో పశువులు దొంగతనం బాగా వచ్చింది. రీసెంట్గా బాసరా దగ్గరలో ఒక యానిమల్ని దాన్ని కట్ చేసి దొరికింది మనకి. తర్వాత అది చూస్తే మొదల్లో చోరీ అయింది అని తెలిసింది. తర్వాత అంతకుముందు నిర్మల్లో కూడా ఒక వెహికల్ వచ్చి ఆవులకి వెళ్ళిపోయారు. తర్వాత నర్సపూర్జీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొన్ని అయినాయి, కుబీర్లో అయినాయి, పార్దీలో అయినాయి, బయట రూరల్లో, తర్వాత ఇంకా చుట్టుపక్కల చాలా అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన మెయిన్ క్లూ మనకి ముదోల్ ఏరియాలో జరిగిన దొంగతనంలో వచ్చింది. అక్కడ ఒక సీసీ ఫుటేజ్ క్యాప్చర్ అయింది. ఆ సీసీ ఫుటేజ్లో మనకి కొద్దిగా ఒక ఇన్నోవా వెహికల్ వెళ్తున్నట్టు కనిపించింది. సో ఆ ఇన్నోవా వెహికల్ మనము దాన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సో అక్కడ కూడా ఒక ప్లేసెస్ కూడా మనకి ఐడెంటిఫై అయినాయి. దాన్ని స్పెషల్ టీము ఒకటి నాందేడ్ వెళ్ళడం జరిగింది. అదే సీసీ కెమెరాస్ ట్రేస్ చేసుకుంటూ నాందేడ్ వెళ్ళారు. అక్కడ నాందేడ్ వెళ్ళినప్పుడు మనకి తెలిసింది ఏంటంటే అక్కడ ఒక సోహెల్ అనే అతను 40 మెంబర్స్ని ఒక గ్యాంగ్గా ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక గెరాజ్ పెట్టుకున్నాడు పెద్దది. ఆ గెరాజ్లో ఇన్నోవాస్, తర్వాత బొలెరోస్ ఇవన్నీ కూడా వెనకాల సీట్స్ తీసేసి, అంటే పశువుల్ని ఎక్కించడానికి వీలుగా ఉండేలాగా మోడిఫై చేసి ఆ 40 మెంబర్స్ తోటి అతను వివిధ ప్రదేశాల నుంచి, మన జిల్లాలోనే కాదు వేరే జిల్లాల నుంచి, నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఈ పశువుల దొంగతనాలు రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. చేసి కొన్నిసార్లు వాళ్ళు అన్ని కట్ చేసి మహారాష్ట్రకి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో బీఫ్ నిషేధం ఉంది. సో మన బోర్డర్స్లో కట్ చేసి తీసుకెళ్తున్నారు. అలాగే కొన్నిసార్లు లోకల్ కురేషీస్కి అమ్మేస్తున్నారు. మన పోలీసులు వచ్చిన విషయం తెలిసి నాందేడ్ నుంచి వారు అక్కడ నుంచి పారిపోయారు. వాళ్ళని మన టీం ఫాలో చేస్తూ మహారాష్ట్రలో ముంబై వెళ్ళారు. ముంబై నుంచి కూడా వాళ్ళు తప్పించుకున్నారు. మన టెక్నికల్ టీం ఇచ్చిన ఇన్పుట్స్ బట్టి టీము వీళ్ళు అజ్మీర్ దగ్గరలో ఉన్నారు అనేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అజ్మీర్కి మన నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనాని పంపించడం జరిగింది. 7 మెయిన్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ అరెస్ట్ చేసి అక్కడే లోకల్గా రిమాండ్ చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో వాళ్ళని మనం మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే బైట్సాకి సంబంధించిన ఒమర్ ఖురేషి, తర్వాత అలీ అనేవాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, లాజిస్టిక్స్ సప్లై చేస్తున్నారు. అండ్ లాజిస్టిక్స్ అంటే ఈ మగ్గు ఇంజెక్షన్స్ ఇవన్నీ, తర్వాత వెహికల్స్ అరేంజ్ చేయడం, లేదా ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర కొనడం, ఇవి కూడా చేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా నైట్ అరెస్ట్ చేయడం జరిగింది. 11 మందిని అరెస్ట్ చేశాము. ఇద్దరిని ఇంతకుముందు మన ఎస్పీ అవినాష్ ముదోల్లో ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ టైం వాళ్ళని అరెస్ట్ చేయించారు. తర్వాత మిగిలిన 7గురిని మనము రాజస్థాన్ అజ్మీర్లో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ రిమాండ్ మీద తీసుకొచ్చాము. ఇక్కడ రాత్రి మళ్ళా ఉమర్ ఖురేషి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.